అంతా వాడుకుంటున్నారు బ్రదర్. లవ్ ఏం లేదు ఇప్పుడు, అంతా లస్ట్ అయిపోయింది. లవ్ ఏం లేదు, ఓకే. వాడుకొని వదిలేస్తున్నారు అంతే. ఎందుకు అటువంటి సిచ్యువేషన్? ఎందుకంటే బాయ్స్ స్టేజ్ ఉన్నారా, గర్ల్స్ స్టేజ్ ఉన్నారా? అసలు ఎవరు లేరా? అంటే వాళ్ళ మిగతా బాయ్ ని అడిగితే గల్ అంటారు, గల్ అడిగితే బాయ్ అంటారు. అంటే ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అట్లా ఉన్నారు అందరూ. ఇప్పుడు డబ్బే ఎక్కువ ముఖ్యం అయిపోయింది ప్రజెంట్ జనరేషన్. అంటే అదే డబ్బు కోసం ఏం పని చేసినా తప్పు లేదంటారా? అట్లేం లేదు బ్రదర్, మంచిగా డబ్బు కోసం మంచి పనులే చేయాలి. ఇప్పుడు మేము చదువుకున్నాం కాబట్టి మాకు రెస్పాన్సిబిలిటీస్ తెలుసు, ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదు అని మాకు మొత్తం తెలుసు. కాబట్టి మంచి పనే చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నాం. కానీ బ్రదర్, డబ్బే జీవితం అనుకోండి, డబ్బు కోసం ఎన్నో తప్పు పనులు చేస్తూ ఒకరి ముచ్చైన బతకాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అలా చేయకూడదు బ్రదర్. మనం చదువుకున్నాం కాబట్టి మనం మంచిగానే పాజిటివ్ గానే ఆలోచించి ముందుకు సాగాలి. కానీ డబ్బే ప్రపంచం అనుకోకూడదు. డబ్బు లేకపోయినా ప్రేమ ఉండాలి కదా. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో లవ్ కూడా కమర్షియల్ అని నేను అంటాను. లవ్ కూడా కమర్షియల్. పైసలు ఉంటేనే పిల్లలు వస్తుంది, ఇంట్లో వస్తుంది, మంచి వచ్చి పక్కన ఉంటారు నేను అంటాను. అగ్రి చేస్తావా? అంటే కొంతవరకు అగ్రి చేస్తా. ట్రూ లవ్ అనేది చాలా మటుకు తగ్గిపోయింది. ఎందుకంటే ఫ్యామిలీలో కావచ్చు ఎవరైనా ట్రూ లవ్ అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న అంతా రేట్స్ అన్ని హై అయిపోయినాయి కదా. అందుకోసమే ఇప్పుడు వచ్చిన జాబ్ ఇట్లే శాలరీ వస్తే ఖర్చు అయిపోతుంది అంతా. 30 రోజులు కష్టపడితే ఒక్క నిమిషంలో వెళ్ళిపోతుంది శాలరీ మొత్తం. అందుకోసమే ఇప్పుడు అంతా డబ్బే చూస్తున్నారు. లవ్ కన్నా డబ్బే ఎక్కువ విలువ ఇస్తున్నారు. హాస్టల్లో ఉంటున్నారు. బ్యాచులర్ లైఫ్ బాగుంటుంది. రిస్ట్రిక్షన్స్ ఉండవు, కాకపోతే బాధ్యతలు ఉంటాయి. ఫాదర్స్ ని పేరెంట్స్ ని వాళ్ళు కష్టపడి చదివిస్తారు. అందుకోసమే వాళ్ళకి టేక్ కేర్ చేయాలి. మన వంతు మనం చేసి వాళ్ళకి బాగా చూసుకోవాలని ఉంటది. మ్యారేజ్ అయితే ఇంకా మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి అనుకుంటా నేనైతే. దాన్ని ఆమెని టేక్ కేర్ చేయాలి. ఆమె అంతా వదులుకొని మన కోసం వచ్చింటది. అందుకోసమే ఆమెని కొంచెం బాగా చూసుకోవాలని కొంచెం ఉంటది అంతే. ఏమంటారు ఇప్పుడు మొత్తం కూడా ఆన్లైన్ ప్రేమ వ్యవహారాలు అయిపోయినాయి. 2 రోజులు చాటింగ్ చేసిన 10 days కి లవ్ అంటారు, పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ 1 month కి బ్రేకప్స్ అయిపోతా ఉన్నాయి, విడాకులు అయిపోతా ఉన్నాయి. లేదు ఇటువంటి సమాజం మీరు చేయొచ్చు. ఇప్పుడంతా వాళ్ళు మోసం చేశారని వీళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసం చేశారని వాళ్ళు మోసం చేస్తున్నారు. ఎవరు జెన్యున్ గా కావడం లేదు. అందుకోసమే వాళ్ళు వీళ్ళు కాదు, మనం జెన్యున్ గా ఉండాలి. మనం జెన్యున్ గా ఉంటే మనం చేంజ్ చేసుకోగలం, చేంజ్ తేవగలం. ఒక విధంగా సోషల్ మీడియా ఇంపాక్ట్ యూత్ పైన నెగిటివిటీ క్రియేట్ చేస్తుందంటారా? అలా అని నేను చెప్పాను, కానీ నెగిటివిటీ కూడా పాజిటివిటీ కూడా బోత్ అట్లే ఉన్నాయి. మనం చూసే విధానం అట్లా ఉంది. మనం నెగిటివిటీ చూస్తే ఎక్కువ నెగిటివిటీ వస్తుంది, మనం పాజిటివిటీగా చూస్తే మొత్తం పాజిటివ్ గా వస్తుంది అంతే. సో నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా AI తో ముడిపడి ఉంది. సో పెరుగుతున్నటువంటి టెక్నాలజీ వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అంటే ఏం చెప్తారు? అడ్వాంటేజెస్ అంటే మనం ఏఐ యూజ్ చేయడం వల్ల చాలా మటుకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఒక పని 50 members చేసే బదులు ఏఐకి చెప్పి వన్ టైమ్ లో చేసే గుణం. ఇంకా డిసడ్వాంటేజ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. కాకపోతే వాళ్ళకి ఏం చెప్తానంటే వాళ్ళు కూడా ఏఐ నేర్చుకుంటే వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని చెప్తాను. ఏఐ కాకుండా కూడా మిగతావన్నీ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఏఐ ఒకటే కాదు, మిగతావి అన్ని ఉన్నాయి. జాబ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. అన్నిట్లో ఏఐ వాడలేం కదా, కొన్నిట్లో వాడచ్చు, కొన్నిట్లో వాడలేం. ఏమంటారు అంటే ఒక స్టూడెంట్ మీరు ఉన్నారు కదా, లైక్ బిజినెస్ చేస్తూ లైఫ్ ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయొచ్చు అంటారు ఒక గవర్నమెంట్ జాబ్? ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కి ఫుల్ కాంపిటీషన్ ఉంది, చాలా హార్డ్ గా ప్రిపేర్ అయితే జాబ్ వచ్చే ఛాన్సెస్ లో. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐదర్ గవర్నమెంట్ జాబ్ ఇస్ గుడ్ ఆర్ బిజినెస్ అంటే ఏం చెప్తారు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇంకా ఎవరికి ఏమొచ్చో అది చేయాలి బ్రదర్. ప్యాషన్ ని ఫాలో చేయాలి. వాళ్ళు ఏది ఇష్టంగా చేస్తారో అది చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఇష్టం అనుకో, వాళ్ళు కన్సిస్టెన్సీగా గవర్నమెంట్ జాబ్ గురించి ప్రిపేర్ చేస్తారు. వాళ్ళకి అది ఇష్టం అనుకో, దాని గురించి ప్రయత్నిస్తారు. బిజినెస్ అనుకో, ఇంకా బిజినెస్ లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్యాషన్ ని ఫాలో అయితే సక్సెస్ ఆటోమేటిక్ గా ఉంటుంది.
మీరు ఎట్లా ముందుకు వెళ్తున్నారు? ఏదైనా ప్యాషన్ ఇంట్లో వాళ్ళు చెప్తే వెళ్తున్నారా? నేను ప్రెసెంట్ అయితే నా ప్యాషన్ ని ఫాలో అవుతున్నా బ్రదర్. కానీ చాలా వరకు పేరెంట్స్ నేను ఇది చేస్తానంటే వద్దని చెప్పి బీటెక్ చేయాలి, ఎంబీబీఎస్ చేయాలంటుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అలా చేయకూడదు బ్రదర్. వాళ్ళకి ఏమైనా ఇష్టం ఉంటే అదే చేపించాలి. ఎందుకంటే వాళ్ళు అది మళ్ళీ ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతారు. మళ్ళీ అది చేయలేరు, వాళ్ళు సక్సెస్ ని పొందలేరు వాళ్ళ పేరెంట్స్ మాట వింటే. వాళ్ళకి ఏం ఇష్టమైందో అదే. క్రికెట్ ఇష్టమైతే క్రికెట్ ఫీల్డ్ లో పోవాలి, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో పోవాలి. ఏది వాళ్ళ ప్యాషన్ ఏముందో దాని మీద ఫోకస్ చేస్తే వాళ్ళు సక్సెస్ గా నిలుస్తారు ప్రెసెంట్ జనరేషన్ లో అయితే. ఏమంటారు, ఒక విధంగా ఎంతో మంది ఫెయిల్యూర్స్ సూసైడ్ చేసుకుంటారంటే మోస్ట్లీ రీజన్స్ ఏముంటాయి అంటే సొసైటీలో వాళ్ళు వీళ్ళు ఏమంటారు అనే ఒక ఆలోచన. అదే బ్రదర్, సూసైడ్ కి మెయిన్ గా కారణం వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే మెంటల్ ప్రెజర్ తీసుకొని ఎక్కువ. వాళ్ళు ఏమంటే లైఫ్ లో ఎక్కువ ప్రెజర్ తీసుకొని ఉండరు. ఇప్పుడు ఒక్కసారి ఫెయిల్ అయితే వాళ్ళు వీళ్ళు ఏమంటారు అని అలా ఊహించి సూసైడ్ చేసేసుకుంటారు. అంటే మన జీవితం అంతా కూడా ఆ నలుగురు ఏమనుకుంటారో ఈ నలుగురు ఏమంటుంటారో జీవించడమే. అలా జీవిస్తున్నారు ప్రెసెంట్ అయితే. అది చేంజ్ కావాలి. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు కాదు, నువ్వు ఏమనుకుంటావు అని మార్పు తీసుకురావాలి. ఏమంటారు ప్రెసెంట్ యూత్ అంటే కొంత అంటే అందరని కాదు, బాగా మత్తుకి బెట్టింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఏమని చెప్తారు? బాగా అడిక్షన్ ఈ ఏజ్ లో, టీనేజ్. వాళ్ళకైతే అట్లా అంటే ఇప్పుడు డబ్బు ఊరికే రాదు బ్రదర్. చాలా మా పేరెంట్స్ చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తారు. డబ్బు విలువ తెలుసుకోండి అంటారు. ఇప్పుడు ఇట్లా బెట్టింగ్ లో ఒక్క క్షణంలో కోల్పోవచ్చు, ఒక్క క్షణంలో రావచ్చు. అది మేము గెస్ చేయలేం. 50-50. అందుకోసమే కష్టపడాలి. ఏదైనా కష్టపడితేనే సాధించాలి. అంతే, ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ రోజు వచ్చింది రేపు వెళ్ళిపోతుంది. ఏమంటావు ఫైనల్ గా లైక్ నీ లైఫ్ లో హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్స్ అంటే ఏం చెప్తావు? హ్యాపీ అండ్ సాడ్ అంటే మనలో ఉంటుంది బ్రదర్. మనం హ్యాపీ అనుకుంటే హ్యాపీ, సాడ్ అనుకుంటే సాడ్, అంతే. లైక్ ఇప్పటి వరకు అర్రే నాకు ఇదే లైఫ్ టర్నింగ్ పాయింట్ అనిపించింది ఒక విషయం. నీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్? నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అంటే ఇక్కడే హైదరాబాద్ కి రావడం. అక్కడే ఉండిపోకుండా మా ఊర్లోనే అక్కడే వెయిట్ చేయకుండా ఇక్కడ వచ్చి ఎక్స్ప్లోర్ చేయడం. అండ్ ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, అందుకోసమే ఇక్కడ వచ్చి ఎక్స్ప్లోర్ చేయడం. ఇదే నా టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. చూసాను హైదరాబాద్ లో యూత్ ఎంతో చదువుకుని డిగ్రీలు బీటెక్ అయిపోయి కూడా పార్ట్ టైం గా ఊబర్ ర్యాప్ నడుపుకుంటూ సొమెటో వేసుకుంటూ ఉన్నారు. నిజంగా అంతే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే స్కిల్స్ లేకపోవడమా, జాబ్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ క్రియేట్ చేయకపోవడమా, లేదంటే అదైతే ఎంప్లాయ్మెంట్ లేదు బ్రదర్. అంటే చాలా మటుకు ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోయింది. అందరూ ఒకే ప్రొఫెషన్ ని చూస్ చేస్తున్నారు. ఆ సేమ్ ప్రొఫెషన్ మీద జాబ్స్ ఎక్కువ లేవు. ఓకే, వాళ్ళు సేమ్ ప్రొఫెషన్ మీద జాబ్స్ కావాలంటే ఎలా వస్తాయి? అందుకోసమే ప్రొఫెషన్ చేంజ్ చేస్తే జాబ్స్ అనేది వస్తాయని ఆ విధంగా. ఇప్పటివరకు హైదరాబాద్ లో నేనైతే గోల్కొండ, చార్మినార్, అలాగే వండర్లా హైదరాబాద్ చూసేస్తాను. సో వాట్స్ యువర్ మోస్ట్ ఫేమస్ ఫుడ్ ఇన్ హైదరాబాద్? మోస్ట్ ఫేమస్ ఫుడ్ అంటే మంది బ్రదర్. మంది బాగుంటారు. అంటే బాగుంటుంది. ఏపీ దగ్గర అంటే మంచి ఫేమస్ ఫుడ్ అంటే ఏం చెప్తారు? ఏపీ దగ్గర అంటే అన్నం, పప్పు, ఆవకాయ బాగుంటాయి. ఏపీ అదే కదా. అంటే ఇప్పుడు స్ట్రీట్ లో కూడా దొరుకుతుందా? స్ట్రీట్ పోయినా దొరకదా. ఏపీలో మంచి టూరిస్ట్ స్పాట్ వస్తే విజిట్ అవ్వాల్సిందే అనే ప్లేసెస్ ఏమైనా ఉంటాయి? ఏపీలో అయితే ప్రెసెంట్ అలా ఏం లేదు బ్రదర్. అన్ని హైదరాబాద్ విజిట్ ప్లేసెస్ ఏపీలో లేవు బ్రదర్. నాకు తెలిసి లేవు. నేను పోలేదు. జెన్యూన్ చెప్తానా, నేను పోలేదు.